ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. ప్రజలారా, దావీదు భక్తుడి విధంగా అంటున్నాడు, దేవా నీవే నా ఆశ్రయము గనుక తండ్రి, నా కొరకు పొంచియున్న వారి నుండి నన్ను పట్టుకొనవల్లని వారు అనగా శత్రువులు ఒడ్డిన వలల నుండి తప్పించుము అని. ప్రజలారా, దేవుడే మన ఆశ్రయ దుర్గము. ఆయన తప్ప మనకు మరొక రక్షణ దుర్గము లేదు. బయట ఈ లోకములో గాని అంతరంగంలో అపవాది గాని మనల్ని తరుముతూనే ఉండును, చిక్కుల్లో పెడుతూనే ఉండును. మరి ఇట్టి భయంకరమైన ప్రపంచంలో వేషధారుల వలె ఉంటూ బయటకు మంచివారిగా కనిపిస్తూ లోపట మన కొరకు గోతులు త్రవ్వు వారి నుండి, అలాగుననే దుష్టుల చూపుల నుండి, దుష్ట మనుషుల నుండి, వారి యొక్క దుష్ట ఆలోచనల నుండి, వారందరికీ అధిపతి అయిన ఆ దుష్టుడైన సాతాను నుండి మనల్ని ఎవరు తప్పింపగలరు? మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే మనకు ఆశ్రయము. ఆయన మన పర్ణశాల, ఆయన మన ఎత్తైన ప్రాకారము, ఆయన మన కోట, మన కొండ. మనము సురక్షితంగా ఉన్నామని అంటున్నాం. అయితే మనుషులు పన్నే పన్నాగముల నుండి, వారు ఒడ్డే వలల నుండి, వారు పెట్టే చిక్కులో నుండి, వారు కలిగించే హాని నుండి, వారి యొక్క యుక్తులు కుయుక్తులు తంత్రముల నుండి మనల్ని కాపాడేది మన దేవుడే. అవన్నీ మన కంటికి కనబడవు, మన చెవులకు కూడా వినబడవు. మనకు తెలియకుండా వారు దుష్ట యోచనలు చేసి మనల్ని చెరపట్టాలని అనుకొందురు. కానీ మనకు తెలియకపోయినా సర్వ సృష్టిని, అందులోని మనుషులను, వారి యొక్క అంతరంగములను ఎరిగిన దేవునికి తెలియదా? ఖచ్చితంగా తెలియను. ఆయన వాటన్నిటిని తరిమివేసి, త్రోసివేసి, లయపరిచి మనకు క్షేమాన్ని అనుగ్రహించుచుంటే మనము ఈ లోకంలో క్షేమంగా నివసింపగలుగుచున్నాం. ప్రజలారా, భక్తుడైన దావీదు విధంగా అంటున్నాడు, మనుషుల కపటోపాయములు వారినంటకుండా నీ సన్నిధి చాటున నీ బిడలను దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు అని. ప్రజలారా, శత్రువులు అనుకొందురు మనల్ని వారేదో శపిస్తున్నారు అని, మనము నాశనమైపోతాము అని. దేవుని బిడ్డలపైన ఏ కీడు గాని, హాని గాని, శాపము గాని, తంత్రము గాని పనిచేయదు. వారు మనల్ని శపించి వారి నెత్తి మీదకే ఆ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వారు అనుకొందురు వారేదో మనకు గోతులు త్రవ్వుచున్నారు అని, కానీ వారి గోతులు వారే తీసుకొనుచున్నారు. వారు అనుకొందురు మనము పతనమవ్వాలని, దిగజారిపోవాలని, మన పేరు తుడువు పెట్టుకొని పోవాలని, కానీ వారి యొక్క పతనానికే వారు దారి తీసుకొనుచున్నారు. వారు మనల్ని ఎంత త్రొక్కివేయాలని చూచినా మన దేవుని ఎదుట మనము నమ్మకము, ఓర్పు, విశ్వాసము, యథార్థత, నీతి కలిగి ఉంటే మనల్ని అంతకంటే ఎన్నో రెట్లు దేవుడు హెచ్చించును. కుటుంబంలో కానీ, పనుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా ఏ శత్రువు మనపైన జయమునందడు. ఎందుకనగా మనలో ఉన్న దేవుడు, మన పక్షమున ఉన్న దేవుడు లోకంలో ఉన్న వారి కంటే అధికుడు. మన ఆశ్రయము మన ప్రభువే. మన దేవుణ్ణి ఆశ్రయిస్తే మన దగ్గరకు ఏ హాని దరి చేరదు. మన శత్రువులు మనుషులను కొందుము, కానీ అంతకంటే గొప్ప శత్రువు అపవాది అని మనము గుర్తించవలెను. మనుషులను ఆయుధములుగా వాడుకొని మనకు విరోధంగా వాడు రేపుచూ ఉంటాడు. గనుక దేవుని వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచున్నది, మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని. గనుక ప్రజలారా, మనము వాటిని ఎదురించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని, ఇటు ఆత్మీయ పోరాటములు, అటు లోకంలో పోరాటములు దేవుని సహాయంతో పోరాడి జయిద్దాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా చుట్టూ ఎంతమంది ఎన్ని వలలు ఒడ్డి ఉన్నారో, మమ్మను చిక్కుల్లో పడవేసి మమ్మను ఓడించాలని, మమ్మను నాశనము చేయాలని, మమ్మను ముగించాలని మా మీద పొంచియున్నారో మాకు తెలియదు. సర్వశక్తిమంతుడైన దేవా, సైన్యములకు అధిపతి అయిన దేవా,
వారు మా కొరకు ఒడ్డిన వాటన్నిటిలో నుండి మమ్మను తప్పించి వారి క్రియలను లయపరిచి మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచి సురక్షితంగా నివసింపజేయమని వేడుకుంటూ దుష్టుని అగ్నిబాణములను మీ వాక్యమనే ఖడ్గంతో ఎదిరించి విశ్వాసమనే డాలుతో ఆ అగ్నిబాణములను ఆర్పివేయుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.